హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BKV29. ఈరోజు మీకు చెప్పబోయే ప్రతి టాపిక్ కూడా చాలా 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 యూజ్ఫుల్ అనమాట. ప్రతి ఒక్కరికి కరెంట్ మీటర్ అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈ ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా ఈరోజు కరెంట్ లేకపోతే నడవదనమాట. అయితే చాలామంది ఇప్పుడు కొత్తగా మీటర్ అప్లై చేసుకోవాలనేటప్పుడు ఏ మీటర్ అప్లై చేసుకోవాలనేది చాలామందికి తెలియదు అనమాట. ముందుగా మనం తెలుసుకుందాం సింగిల్ ఫేస్ మీటర్. సింగిల్ ఫేస్ మీటర్ అంటే ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ చూసారు కదా, కనిపిస్తుంది కదా, ఇది సింగిల్ ఫేస్ మీటర్ అనమాట. చూడండి ఎలా ఉందో, ఇది 5 to 30 amps అనమాట. మామూలు మన ఇంట్లో వాడుకునే మీటర్ అనమాట. ఈ మీటర్కి ఏంటంటే ఫస్ట్ మనం అప్లై చేసేటప్పుడే ముఖ్యంగానే మనం ఏ పర్పస్ మీద మనం ఈ సింగిల్ ఫేస్ మీటర్కి అప్లై చేస్తున్నాం అనేది మనకి తెలిసి ఉండాలన్నమాట. అయితే చాలామంది అనుకుంటారు దేనికి ఏదైనా ఒకటే మీటర్ కదా అనుకుంటారు. అది చాలా చాలా రాంగ్ అనమాట. మన ఇల్లు అనేది ప్రజెంట్ కడుతున్నట్టయితే దీన్ని కేటగిరీ 2లోని అప్లై చేసుకోవాలన్నమాట. లేదు మన ఇల్లు అంతా కంప్లీట్ అయిపోయింది, మొత్తం అంతా క్లియర్, ఇంక మనం ఆల్రెడీ అందరం ఉన్నాము అని అనుకుంటే మనం కేటగిరీ 1లోనే అప్లై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? కేటగిరీ 1 అంటే ఏంటంటే, కేటగిరీ 1 అనేది డొమెస్టిక్ అనమాట. కేటగిరీ 2 అనేది కమర్షియల్ అనమాట. అంటే మనం ఇల్లు కడుతున్నాం అనేసి అంటే అది కమర్షియల్ కింద లెక్క వస్తుంది అనమాట. అందుకే మనం కేటగిరీ 2లో అప్లై చేసుకోవాలి. మన ఇల్లు ఎప్పుడైతే పూర్తిగా కంప్లీట్ అయిపోద్దో తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం దిగిన తర్వాత అది కేటగిరీ 2 నుంచి 1కి మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అక్కడ మన సంబంధించిన కరెంట్ ఆఫీస్కి మన ఇలా లైన్ మ్యాన్ వస్తారు, చెక్ చేస్తారు. దాని తర్వాత మనకి కేటగిరీ 1లోకి అనేది చేంజ్ అవుద్ది. ఓకేనా? అందుకని కేటగిరీ 2లోనే ఉండిపోతుంది అనమాట. మనం మార్చుకోవాలనుకుంటే తర్వాత మార్చుకోవచ్చు, మొత్తం ఇల్లంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఇది క్లారిటీగా ఉంది కదా. అయితే ఇది ఎన్ని కిలో వాట్స్ తీసుకోవాలనేసి మనం చాలామంది డౌట్ ఉంటుందన్నమాట, లోడ్ ఎంత ఉండాలని. జనరల్గా ఏంటంటే మనకి సింగిల్ ఫేస్ మీటర్ 5 కిలోవాట్ వరకు సింగిల్ ఫేస్ మీటర్ వాడుతామన్నమాట. మన లోడ్ అనేది 5 కిలోవాట్ వరకు సింగిల్ ఫేస్ మీటర్ ఉంటుంది. అంతకంటే వెళ్తే మనం 3 ఫేస్ మీటర్కి మనం ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. ఓకేనా? అయితే ఈ లోడ్ మనం ఏసీ, సింగిల్ ఏసీ, ఫ్యాన్లు ఇంతవరకు అయితే పర్లేదు, మనం సింగిల్ ఫేస్ మీటర్ వరకు సరిపోద్ది. అంతకన్నా 2-3 ఏసీలు పెట్టుకోవాలనుకుంటే మాత్రం 3 ఫేస్కి మాత్రం వెళ్ళాలి. ఎందుకంటే అప్పుడు మళ్ళీ ఓన్లీ ఒక ఫేస్ మీదే లోడ్ అనేది పడిపోవడం వల్ల అయితే మన సర్వీస్ వైర్ కానీ డ్యామేజ్ అయిపోవచ్చు, లేదా మన ఇంట్లో ఉన్న వైరింగ్ అయినా డ్యామేజ్ అయిపోవచ్చు, లేదా మీటర్ అయినా బరంట్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మరీ లోడ్ ఎక్కువైంది అనుకోండి, ఒక ఫేస్ మీద హీట్ అనేది జనరేట్ అయ్యి ఎక్కడొక్కడ లూజ్ కంటెంట్ ఉండడమో ఏదో సంథింగ్ వల్ల మనకనేది త్వరగా మీటర్ అనేది పాడైపోవడం కానీ, సర్వీస్ వైర్లు అయినా డ్యామేజ్ అయిపోవడానికి కానీ మనకి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. ఇది 5 కిలోవాట్ కన్నా ఎక్కువ వాడినప్పుడు. ఓకేనా? అయితే మన ప్రజెంట్ మీటర్కి అప్లై చేసినప్పుడు ఎన్ని కిలోవాట్లు అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే టౌన్లో ఉన్నవారైతే కంపల్సరీగా 3 కిలోవాట్ వరకు కూడా లోడ్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఖచ్చితంగా నీడెడ్. ఎందుకంటే ఒక సింగిల్ ఏసీ 2 కిలోవాట్ వస్తుంది అన్నమాట. ఇంచుమించు మన దాంతోపాటు మన ఫ్రిడ్జ్లు, మోటారు ఇవన్నీ ఉంటాయి కనుక ఇవన్నీ అప్రాక్సిమేట్లీగా మనం అట్లీస్ట్ మనం మీటర్ అప్లై చేసినప్పుడు 3 కిలోవాట్ అంటే ఇంచుమించుగా 1 కిలోవాట్కి ఇలా కాదనుకున్న 2500 వరకు తీసుకుంటారు. దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకుని తర్వాత మీటర్ కాస్ట్ ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే సుమారుగా ఒక 7-8 వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట మీటర్ కాస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ మీటర్ అప్లై చేసుకునేటప్పుడు మనకి ముందుగా మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి లైన్మెన్కి కన్సల్ట్ చేసి అక్కడ మనకి లైన్ ఉందా లేదా, మనకి ఎందుకు మనకి ఎల్టీ లైన్ ఉందా, హెచ్టీ లైన్ ఉందా అని కూడా కంపల్సరీ చూసుకోవాలి. హెచ్టీ లైన్ ఉందా, ఎల్టీ లైన్ ఉందా చూసుకుంటే దాన్ని బట్టి మనం మీటర్ అనేది తీసుకోవాలన్నమాట. మనం మీటర్ అప్లై చేసిన తర్వాత అక్కడ ఎల్టీ లైన్ లేదనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోద్ది అనమాట. ఓకేనా? మీటర్ రిజెక్ట్ అయిపోవడం మళ్ళీ అది డబుల్ ప్రాసెస్ అనమాట. అదే మనకు సంబంధించి లైన్ మ్యాన్కి చూపించి ఇదే సార్ మన ల్యాండ్ ఇది, మనకి ఇక్కడ ఈ పర్పస్ మీద మనకి మీటర్ కావాలి అనేసి మనం కన్సల్ట్ లైన్ మ్యాన్ గారిని కలిసి ఫీల్డ్కి వెళ్ళి చూపిస్తే దాని తాలూకా మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఎలా చేయాలి ఏంటనేది కూడా మనకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మనకి త్వరగా మీటర్ రావడానికి చాలా యూజ్ఫుల్ అవుద్ది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలామందికి యూజ్ అవుద్దని నేను భావిస్తున్నాను. అలాగే నా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను.